రోహిణిని మరియు చింటూని ఇద్దరిని రోడ్డు మీద చూసేసిన బాలు. షాక్లో రోహిణి. అసలు రోహిణి ఏం చెప్పబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇక బాలు వాళ్ళందరూ అయితే ఇక మేడపైన హ్యాపీగా మాట్లాడుకుని కిందకైతే వచ్చేస్తారు. కిందకి వచ్చాక ఇక మీనా అయితే లేదు నేను వంట ఇలా కిచెన్ రూమ్లో సర్దుకోవాలండి, సామాన్లు వండండి వస్తాను అని వెళ్తుంటే బాలు మాత్రం అదేమీ కుదరదు, రోజు అస్తమానం కిచెన్ రూమ్లోనే ఉంటావు, నాకంటే కొంచెం సమయం కేటాయించవా, ఏం అవసరం లేదు, రా మనం ఇద్దరం వెళ్ళి పడుకుందాం దా, నాతో పాటు వాళ్ళు నువ్వు ఉండాల్సిందే అని ఇక మీనాని అయితే ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకో పక్క మనోజ్కి అయితే తాయెత్తు గిఫ్ట్గా ఇస్తుంది రోహిణి. అది చూసి ఇక మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అమ్మయ్య 10 రూపాయలు 20 రూపాయలు తాయెత్తుతోటి పని అయిపోయింది, మళ్ళీ కాస్ట్లీ గిఫ్ట్ కొనాలంటే అప్పు చేయాల్సి వచ్చేది, అమ్మ మనోజ్ మంచిగా నమ్మేశాడులే అని రోహిణి మనసులో అనుకుని ఇక ఇద్దరు అయితే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవును, మనం కూడా పిల్లల్ని కనేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, నిజంగానే పిల్లల్ని కంటే అత్తయ్య నన్ను క్షమిస్తుందేమో, ఇలా చింటూ విషయంలో నన్ను క్షమించచ్చేమో అనిక రోహిణి అయితే తనలో తాను అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం మరియు ప్రభావతి కూడా హ్యాపీగా రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి వాళ్ళందరినీ కలిపి చాలా ఆనందంగా చూస్తున్నప్పుడు నా మనసంతా నిండిపోయిందండి అని ప్రభావతి అంటుంటే, ఏంటే ఎప్పుడు చూసినా బాలుగాడు కలవకూడదు, మీనా వాళ్ళతో కలవకూడదు అని చూస్తూ ఉంటావు కదా, ఇవాళ అందరినీ చూసి నీ కడుపు నిండిపోవడం ఏంటి అని సత్యం అడిగేసరికి, ఏమోనండి వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా చూడముచ్చటగా అనిపించింది, పొద్దున్నే కొట్టుకున్నారు కదా, ఎప్పుడు ఇంట్లో దెబ్బలాట్లేనా, నవ్వులాట్లు ఎప్పుడు లేవా అని అనుకున్నాను, కానీ ఇవాళ అందరూ మేడపైకి వెళ్ళి నవ్వుతూ ఉంటే చాలా సంతోషంగా ఆనంద బాష్పాలు వచ్చాయండి, ఇవాళ ఏంటో కానీ నాకు తెలీదు అనిక ప్రభావతి అంటుంటే, అంతేనే ఒక్కొక్కసారి ఎప్పుడు కఠినంగా ఉన్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనుకునే మనస్తత్వం లోపల ఎక్కడో చోట మూల ఉంటుంది, ఇప్పుడు చూసావా ఎంత బాగుందో వాళ్ళందరూ కలిసి ఉంటే, వాళ్ళతో పాటు నువ్వు కూడా సుఖంగా ఆనందంగా ఉంటే బాగుంటుంది, ఆ మీనాని బాలుని బాధ పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అని సత్యం అనేసరికి, సర్లేండి ఏదో కావాలని చేస్తున్నానే ఏంటి, సరే రేపు ఫంక్షన్ ఉంది కదా, రేపు మధ్యాహ్నం నుంచి ఫంక్షన్కి వెళ్దాం, సరే పడుకో అని ఇక సత్యం చెప్పేసరికి ఇంకా అందరూ పడుకుని పోతారు. మార్నింగ్ లేచి ఇక బాలు అయితే ట్రిప్కి వెళ్తాడు. రోహిణి కూడా పాదరులో పనుంది అత్తయ్య వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంటే, అమ్మాయి వాళ్ళ ఫంక్షన్ ఉంది గుర్తుందా, ఆ గుర్తుంది అత్తయ్య మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను అని ఇక రోహిణి వెళ్ళిపోతుంది. అమ్మయ్య మధ్యాహ్నం ఫంక్షన్ లోపల వచ్చేయాలి, చింటూని చూసి చాలా రోజులైంది, చింటూ దగ్గరికి స్కూల్కి వెళ్ళి చింటూని తీసుకువచ్చి చింటూతో హ్యాపీగా అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి రావాలి, ఇవాళ స్కూల్ మా అనిపించేద్దాం అనుకుంటున్నాను అని ఇక మనసులో అనుకుని స్కూల్కి అయితే వెళ్తుంది రోహిణి. ఇంకో పక్క మనోజ్ అయితే డీలర్స్తో మీటింగ్లో ఉంటాడు. డీలర్స్ కోసం ఇక వెళ్ళి డీలర్స్ని కలిసి ఇక తన డీల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇదేంటిది ఇంకా ఎవరు రాలేదు ఇంటికి, టైం అయిపోతుంది ఫంక్షన్కి, ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఇక ప్రభావతి అయితే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం కూడా వస్తారు లేవే వాళ్ళు, నువ్వు టెన్షన్ పడకు, ముందు నువ్వు రెడీ అయితే మనిద్దరం వెళ్ళిపోదాం, పెద్దల కింద బాగుంటుంది మనం వెళ్తే, పిల్లలందరూ కలిసి కాసేపు ఉన్నాక వస్తారని అక్కడ ఏదో ఒకటి చెప్దాం, మనం వెళ్దాం పదా అనిక సత్యం మరియు ప్రభావతి అయితే రెడీ అయిపోయి ఇక సుందరి పెళ్లి కూతురు ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది, ఏవండి ట్రిప్పులకి కాసేపు ఉన్నాక మళ్ళీ వెళ్దురుగానిలేండి, తన సుందరి దగ్గరికి మనం వెళ్ళాలి కదా, అత్తయ్య మావయ్య ఇందాకే వెళ్ళిపోయారు, మనం వెళ్ళాలి కదా, మళ్ళీ మీరు రెడీ అవ్వాలి కదా వచ్చాక రండి అని చెప్పేసి ఇక మీనా అయితే ఫోన్ చేసి బాలుకి చెప్పడంతో, వస్తున్నాను మీనా పక్కనే ఉన్నాను, ఒక్క ట్రిప్ ఉంది, ఒక్క అరగంటలో వచ్చేస్తాను అని బాలు అంటాడు. సరే అండి బేగా వచ్చేయండి నేను రెడీ అయిపోతాను అని మీనా ఫోన్ కట్ చేసి ఇక రెడీ అవ్వడానికి వెళ్తుంది. బాలు అప్పుడే వస్తుంటే దారిలో ఇక రోహిణి మరియు చింటూ విద్య ముగ్గురు నడుస్తూ వెళ్ళడం కనిపిస్తుంది. ఇదేంటిది విద్యకి పార్లర్ అమ్మకి ఇక్కడ పనేముంది, చింటూని తీసుకువెళ్తున్నారు ఏంటి అని ఇక బాలు అయితే చింటూ వాళ్ళందరినీ ఫాలో అవుతూ స్కూటీ మీద వాళ్ళు వెళ్తుంటే వెనకతలే బాలు వెళ్తూ ఫాలో అవుతాడు. రే చింటూ క్లాస్ అంతా బాగా జరిగిందా, బాగా జరిగిందమ్మా అని ఇక వాళ్ళు బైక్ మీద మాట్లాడుకుంటుంటే బాలుకి మాత్రం డౌట్ తోటి ఇక పార్లర్ అమ్మని వెనకాతలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక వెళ్ళాక చింటూ వాళ్ళు ఒక దగ్గర దిగిపోయి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు లోపలికి. ఇదేంటిది ఇంటికి వచ్చారు, ఓహో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారా, కానీ వాళ్ళు వెళ్ళారంటే అర్థం ఉంది, మరి పార్లరమ్మకి ఏం పని, పార్లరమ్మ ఎందుకని వెళ్తుంది, అయినా స్కూల్ ఉండగా స్కూల్ నుంచి బయటకి తీసుకువచ్చి ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళింది, అసలు తనకేం పని అని ఇక బాలు అయితే మనసులో అనుకుని ఇక కార్ అయితే పక్కన పెట్టేసి రోహిణి వెనకతలే వెళ్తాడు. చింటూ ఇలా ఆడుకుందాం అలా ఆడుకుందాం అని ఇంటికి వెళ్ళి ఇక లోపల చింటూతో ఆడుకుని ఇక సుగుణమ్మతో మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. ఇక ఈ మాటలన్నీ బాలు అయితే కిటికీలోంచి ఇవన్నీ వినేస్తాడు. ఏంటిది అంటే పార్లరమ్మ సుగుణమ్మ వాళ్ళ కూతురా, అంటే చింటూ వాళ్ళ అమ్మ ఇన్ని రోజుల నుంచి నాటకాలు ఆడింది రోహిణి అయినా, మొన్న పేరెంట్స్ మీటింగ్లో కూడా కాన్ఫరెన్స్ కాల్లో వీడియో కాల్లో మూతికి మాస్క్ పెట్టుకుని తలకి విగ్గు పెట్టుకుంది ఈవిడేనా,
అందుకే నా పెట్టుకుంది మాకెవరికి దొరకకుండా ఉండాలని వీడియో కాల్లో ఇవన్నీ చేసిందనమాట. మా నాన్న అక్కడ కూర్చున్నారని అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని అబద్ధాలు చెప్పించిందా? సుగుణమ్మ గారు కూడా తెలుసు కూడా నాటకాలు ఆడారంటే అసలు వీళ్ళందరూ కలిసే ప్లాన్ చేశారా? అసలు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి బాబున్నాడు, అలాంటిది మా మనోజ్ గారిని అసలు ఇది ఎలా పెళ్లి చేసుకుంది? అసలు తినకి మనసాక్షి ఎలా ఉంది? ఇన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటారా? తిన మలేషియా నుంచి కూడా రాలేదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి కళ చూస్తూ ఉండిపోతాడు బాలు. అయితే అప్పుడే మళ్ళీ మీనా ఇక బాలుకి ఫోన్ చేస్తుంది. చెప్పు మీనా, రండి ఏవండి ఫాస్ట్గా, ఆల్రెడీ సుందరి వాళ్ళ కాదే మీ కామాక్షి గారు ఫోన్ చేశారు 4-5 సార్లు రమ్మని, రండి వేగా అని మీనా అంటుంటే, మీనా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలిసింది, ఇంటికి వచ్చాక చెప్తాను, ముందు ఫోన్ కట్ చేస్తున్నాను, కంగారు పడుకు వచ్చేస్తాను అని బాలు ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకుంటాడు. ఏంటిది ఇంపార్టెంట్ మ్యాటర్ అంటున్నారు? ఏం తెలిసిందే ఇంక? సర్లే, నేను వచ్చేటప్పటికి ఎంతసేపు ప్యాంట్ షర్ట్ కదా బేగా వేసుకుంటారు, నేను వెళ్ళి రెడీ అయిపోతే ఫుల్గా సరిపోతుంది, ఇంకొంచెం జడ వేసుకుంటే సరిపోతుంది అని ఇక మీనా అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక వీళ్ళందరి మాటలు విన్న బాలు అయితే మనసులో ఇంకా అనుకుంటాడు, అయిపోయింది ఈ విషయంగానే మా అమ్మ ముందు బయట పెట్టానంటే ఇక పార్లమ్మ పని ఇంకా అయిపోయినట్టే అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటాడు బాలు. ఇక లోపలికైతే వెళ్తాడు. పార్లరమ్మ అని పిలుస్తాడు బాలు. బాలు తెలిసిపోయిందా ఏంటి అని వెనకాల తిరిగి చూస్తుంది రోహిణి. అయితే ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఏం చేస్తున్నావు, వీళ్ళు నీకు తెలుసా? చింటూని ఇక్కడ ఎందుకున్నాడు, సుగుణమ్మ గారు ఇక్కడ ఎందుకున్నారు, నువ్వు విద్య అసలు వీళ్ళతో కలిసి ఎందుకున్నారు అని ఇక బాలు అడిగేసరికి అమ్మో ఏం చెప్పాలి. ఏం లేదు బాలు, నేను మామూలుగా స్కూల్కి వెళ్ళాను, మావయ్య గారి గురించి అడుగుదామని దేనికో వెళ్ళాను, చింటూ కనిపించాడు, హెల్త్ బాగాలేదంట, ఇంటికి తీసుకొచ్చామంటే తీసుకొచ్చేసాను అనిక ఏదో కథ అల్లేసి చెప్పేస్తుంది రోహిణి. అవునా, ఒంట్లో బాగోకపోతే ఇంటికి వచ్చి ఆడించాలా? అమ్మా అని పిలుస్తున్నాడేంటి చింటూ, నువ్వు కూడా సుగుణమ్మ గారిని అమ్మ అని పిలుస్తున్నావు ఏంటి అసలు మ్యాటర్ అనిక బాలు అడిగేసరికి, నీకు తెలుసు కదా చింటూ వాళ్ళ అమ్మ నాకులాగే ఉంటుందంట, అందుకని నాలా అమ్మని చూసుకుని అమ్మ అని పిలుస్తూ ఉంటాడు చింటూ, అంతకు మించి ఇంకేమీ లేదు, నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు అని రోహిణి అంటుంటే, అవునా మరి నువ్వెందుకు సుగుణమ్మ గారిని అమ్మ అని పిలుస్తున్నావు, ఎందుకు పిలుస్తున్నావు అని బాలు అడిగేసరికి, నాకు ఎలాగో అమ్మ లేదు కదా బాలు, అందుకని ఈవిడ్నే అమ్మ కింద భావించి అమ్మ అని పిలుస్తున్నాను అంతే అనిక రోహిణి అంటుంటే, ఓహో చాలా బాగుంది, స్కూల్కి వెళ్ళి పాపం వాడికి ఒంట్లో వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారా మీరు? స్కూల్కి అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు? నాన్న పని మీదనా? మరి నాన్న ఇంట్లోనే ఉన్నారు కదా మీరు వెళ్ళేటప్పటికి పార్లర్కి, మరి పార్లర్కి వెళ్తానని స్కూల్కి ఎందుకు వచ్చావు అసలు నువ్వు? నేను నమ్మేస్తాను అనుకున్నావా నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ అబద్ధాలన్నీ? నేను ఏమన్నా మా అమ్మని అనుకున్నావా మనోజ్ గారిని అనుకున్నావా? నువ్వు చింటూ వాళ్ళ కనతల్లి ఇవన్నీ నాకు తెలిసిపోయింది, ఆ సుగుణమ్మ కూడా నీ కనతల్లని నాకు తెలుసు, ఇవన్నీ తెలిసి విద్య చాలా సైలెంట్గా ఉందని కూడా నాకు తెలుసు. అసలు ఏం చేస్తున్నారు అసలు మీరు? ఇంత పెద్ద అబద్ధం ఆడతారా? ఆల్రెడీ పెళ్ళయి బాబున్నాడు నీకు, అయినా మా మనోజ్ గారిని చేసుకున్నావు, నువ్వు డబ్బున్న దానివి కాదని తెలిసిన మా అమ్మ ఏమందు కానీ ఇంత పెద్ద అబద్ధం దాచినందుకు మా అమ్మకి తెలిస్తే ఖచ్చితంగా మెడపట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేయడం ఖాయం, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, బాలు ప్లీజ్ బాలు ఈ విషయం చెప్పక బాలు, ఇప్పటికీ సుందరి పెళ్ళి అవుతుంది, నువ్వు అవన్నీ చెప్తే మళ్ళీ గొడవకుండా ఉంటుంది ఫంక్షన్ హాల్ మొత్తం, ప్లీజ్ బాలు ప్రస్తుతానికి చెప్పక బాలు అని ఇక బాలు కాళ్ళ మీద పడి అడుగుతుంది. ఇక రోహిణి అయితే, ఏంటి పాదరమ్మ ఇలా కాళ్ళ మీద పడి అడుగుతున్నావు? అసలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నీకేంటి? మా మనోజ్ గారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేంటి? ఆల్రెడీ బాబు ఉన్నప్పుడు వాడిని హ్యాపీగా చూసుకోవచ్చు కదా, నీ వల్ల వాడు తల్లి తండ్రి ఇద్దరు లేకుండా పోయారు, తల్లి ఉన్నా లేనట్టుగా బాధపడుతున్నాడు, అందుకనే వాడిని దత్తత తీసుకుందాం అనుకున్నాము, ఇన్ని రోజులు మమ్మల్ని దత్తత తీసుకోకుండా కూడా ఆపింది నువ్వేనమాట, ఎందుకు ఆపావు పారలమ్మ, ఎందుకు ఆపావు? నువ్వు ఎలాగో వాడిని చూసుకోలేనప్పుడు మేమన్నా చూసుకుంటాం కదా, నేను చూస్తుంటేనే అసహ్యం వేసుకొస్తుంది, ఇంత పెద్ద అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంటారా? పోనీ మనోజ్ గాడి కన్నా నిజం చెప్పాలి కదా, నిజం చెప్పకుండా ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు నువ్వు అని బాలు గట్టిగా అడిగేసరికి, ప్లీజ్ బాలు ఈ ఒక్క రోజుకి ఆగు, ఈ 2 రోజులకి ఆగు, వాళ్ళ పెళ్ళి అయిపోయాక నీ ఇష్టం అనిక రోహిణి అండంతో, చూస్తాను నా మనసులో ఎక్కువ రోజులు ఈ నిజాలు ఆగవు, అది కాదు బాలు, శివ వీడియో కోసం నువ్వు మనసులో ఎలాగైతే దాచుకున్నావో ఇది కూడా దాచుకో ప్లీజ్ బాలు అని ఇక ఇలాగా రోహిణి చెప్పడం వల్ల, సరే చూస్తాను పార్లమ్మ, కానీ నేను మాత్రం చెప్పకుండా ఉండలేను, చెప్పేస్తాను ఎప్పటికప్పుడు, జాగ్రత్తగా ఉండు అని బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయిపోయింది నా బతుకంతా అయిపోయింది, ఇక మనసుతో నా లైఫే లేదు, మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అని ఇక రోహిణి అయితే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. చెప్తాను బాలుని చెప్పనివ్వను, బాలు చెప్పే లోపలే బాలుని ఏదోటి చేస్తాను అని ఇక రోహిణి అంటుంటే, ఏం చేస్తావే, తప్పే, నువ్వు అబద్ధాలు ఆడి నువ్వు మోసం చేస్తానని ఏదో చేస్తానంటావేంటి అని ఇక విద్య అంటుంటే,
చెయ్యాలే, లేకపోతే నా బండారం మొత్తం బయటపడిపోతే అప్పుడు నేను ఎలా బతికేది? చెప్తాను, బాలు సంగతి చెప్తాను. తను బయట పెట్టకుండా ఉంటాడు కాబట్టి ఈ పెళ్లి లోపల ఏదో ఒకటి చేస్తాను అని ఇక రోహిణి అయితే అంటుంది విద్యతోటి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి.